Dear students, congratulations for successful completion of 10th class and enter to intermediate course in first year. So welcome to MEC, CEC and HEC groups of students. I have maintained by EPR education channel and I have conducted economics study videos, current affairs or GK videos and examination success tips videos. So dear students, today start the first year economics video class, that is introduction economics first lesson. So now we are discuss in the first lesson basic concepts of economics, 2 marks question and answers in this video class. So first question name is economic goods, ఆర్థిక వస్తువులు అంటే ఏమిటి? First of all, what is the meaning of goods? Goods are the articles and services which satisfy human wants like books, pens, cell phones, water, land and sunshine, etc. Goods can be divided into number of types: free goods, economic goods, consumer goods, capital goods and intermediary goods. So first one is 2 marks question, that is economic goods, ఆర్థిక వస్తువులు. What is the meaning of economic goods? The goods which are produced by man and have price are known as economic goods. అంటే మానవుని ద్వారా తయారు చేసే వస్తువులు, వాటిని ఆర్థిక వస్తువులు అంటారు. వాటికి ధర కలిగి ఉంటాం. అటువంటి వస్తువులు ఆర్థిక వస్తువులు, ఎకనామిక్ గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పెన్స్, బుక్స్, వాచెస్ ఎక్సెట్రా. సో ఎకనామిక్ గూడ్స్ ఆర్ ప్రిపేర్డ్ బై మెన్, సో దట్ గూడ్స్ హ్యావ్ స్కేర్సిటీ అండ్ ప్రైస్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ క్యాపిటల్ గూడ్స్, మూలధన వస్తువులు. క్యాపిటల్ గూడ్స్ ఆల్సో కాల్డ్ ప్రొడ్యూసర్ గూడ్స్, ఉత్పాదక వస్తువులు. ద గూడ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ అదర్ కమోడిటీస్ అండ్ విచ్ కెన్ సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్ ఇండైరెక్ట్లీ ఆర్ నోన్ యాజ్ ప్రొడ్యూస్డ్ ఆర్ క్యాపిటల్ గూడ్స్. సో పరోక్షంగా మానవుని కోరికలను తీర్చే వస్తువులు మూలధన వస్తువులు. దట్ గూడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ అదర్ కమోడిటీస్, ఇతర వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించే వస్తువులు. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్స్, మిషనరీ టూల్స్, బిల్డింగ్స్ అండ్ రా మెటీరియల్స్. సో యంత్రాలు, యంత్ర పరికరాలు, భవనాలు, ముడి పదార్థాలు. దీస్ ఆర్ క్యాపిటల్ గూడ్స్. బికాస్ ఆఫ్ దీస్ గూడ్స్ ఆర్ ప్రొడక్షన్, help to production in other goods in the production process. ఉత్పత్తి ప్రక్రియలో ఇతర వస్తువుల తయారీకి సహాయపడతాయి కాబట్టి వాటిని మూలధన వస్తువులని అంటారు. థర్డ్ వన్ ఈజ్ ఇంటర్మీడియటరీ గూడ్స్. ఇంటర్మీడియటరీ గూడ్స్ మీన్స్ మాధ్యమిక వస్తువులు, మాధ్యమిక. అన్ఫినిష్డ్ ఆర్ సెమీ ఫినిష్డ్ గూడ్స్ అండ్ ద గూడ్స్ విచ్ ఆర్ in various stages of production process are known as intermediary goods. So unfinished or semi finished అంటే తయారు కాకుండా సగం తయారైన వస్తువుల్ని మనం మాధ్యమిక వస్తువులు అంటారు. సో దట్ గూడ్స్ ప్రాసెస్ అట్ వేరియస్ స్టేజెస్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్, అంటే ఉత్పత్తి ప్రక్రియలో రకరకాల దశల్లో ఉండే వస్తువుల్ని మనం మాధ్యమిక వస్తువులు అంటారు. For example, cement, bricks and iron and steel are used in construction work. So that goods are unfinished goods or intermediary goods. Because of కన్స్ట్రక్షన్ వర్క్కి సిమెంటు, ఇటుకలు, అలాగనే ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇవన్నీ కూడా మాధ్యమిక వస్తువులుగా ఉంటాయి. అంటే ఇవి లేకుండా కన్స్ట్రక్షన్ వర్క్ని, అంటే బిల్డింగ్ని మనం కంప్లీట్ చేయలేం. బిల్డింగ్ ఈజ్ ద ఫినిష్డ్ గూడ్, కంప్లీట్ ఆఫ్ గూడ్ మాట. సో అన్ఫినిష్డ్ గూడ్స్ అంటే ఇవి. సో దీస్ ఆర్ ఇంటర్మీడియటరీ గూడ్స్. ఫోర్త్ వన్ ఈజ్ వెల్త్, సంపద అనగానేమి. వాట్ ఈస్ మెంట్ బై వెల్త్? Wealth means stock of assets
held by an individual or institutions that yield income in some form. సో వ్యక్తిగతంగా కానీ సంస్థల పరంగా ఆదాయాన్ని సంపాదించే ఆస్తులన్నిటినీ కూడా సంపద అంటామన్నమాట. సో వెల్త్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టాక్, అది నిల్వ రూపంలో ఉంటుంది అన్నమాట. సో ఆల్ స్కేర్సిటీ రిసోర్స్ ఆర్ ఆల్ economic assets is called economic goods is called wealth. So that assets have four type of futures. For example, utility, scarcity, exchange and transfer. So these are four futures in have any good. That good is wealth. Next one, fifth one is income, ఆదాయము. Income denotes a periodical money returns coming regularly from a source. వనరుల నుండి రెగ్యులర్గా మనకి రిటర్న్స్ కనుక టైం టు టైం వస్తున్నట్లయితే దాన్ని ఆదాయం అంటాం. సో ఇన్కమ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫ్లో కాన్సెప్ట్ అనేది అది ఎలాంటి కాన్సెప్ట్ అంటే ప్రవాహ రూపంలో ఉండేది. వెల్త్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టాక్, అది నిల్వ రూపంలో ఉంటుంది సంపద. బట్ ఇన్కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లో, సో అది ప్రవాహ రూపంలో ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఎవ్రీ ఎకానమీ ఇన్కమ్ ఫ్లో ఫ్రమ్ హౌస్ హోల్డ్స్ టు ఫర్మ్స్ టు హౌస్ హోల్డ్స్. సో దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్, సిక్స్త్ వన్ ఈజ్ యూటిలిటీ. The want satisfying capacity of goods and services at a point of time is known as utility. So utility అంటే ప్రయోజనం అంటే ఏంటి? The want satisfying capacity of goods and services at particular period of time. ఒక నిర్ణయిత కాలంలో వస్తు సేవలకు మానవుని కోరికలను తీర్చగలిగే శక్తి ఉన్నట్లయితే ఆ శక్తిని మనం యూటిలిటీ అంటాం. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ సాటిస్ఫై టు ది కెపాసిటీ ఆఫ్ హ్యూమన్ వాంట్స్ని తీర్చగలిగే శక్తి, ఆ శక్తిని మనం యూటిలిటీ అంటాం, ప్రయోజనం అని అంటాం. నెక్స్ట్ వన్, సెవెంత్ వన్ ఈజ్ వాల్యూ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాల్యూ ఆర్ ఎక్స్చేంజ్ వాల్యూ? It refers to the quantity of other commodities which can be exchanged for a commodity. ఒక వస్తువుని ఎన్ని వస్తువులకి వినిమయం చేస్తున్నామో మరి దాన్ని తెలియచేసేదే విలువ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాల్యూ అంటే హౌ మచ్ ఎక్స్చేంజ్ ఆఫ్ కమాడిటీస్ అట్ పర్టిక్యులర్ వన్ కమాడిటీ. సో ఒక వస్తువుకి ఎన్ని వస్తువుల యొక్క విలువకి సమానం అనేది తెలియచేసేదే ఎక్స్చేంజ్, వినిమయ విలువ లేదా విలువ. సో ఎయిత్ వన్ ఈజ్ ప్రైజ్, ధర అనగానేమి. వాట్ ఈజ్ ప్రైజ్? ద వాల్యూ ఆఫ్ కమాడిటీ ఆర్ సర్వీస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్ ఆఫ్ మనీ ఈజ్ కాల్డ్ ప్రైజ్. సో ధర అనగానేమి అంటే వస్తువు యొక్క విలువని ద్రవ్య రూపంలో చెప్పటాన్నే ధర అంటామన్నమాట. సో every commodity and services value estimated in the form of money. ద్రవ్య రూపంలో అంచనా వేయటం, ప్రతి వస్తువు సేవల యొక్క విలువని ద్రవ్య రూపంలో అంచనా వేసేదే ధర. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కమాడిటీ ఈజ్ ఎక్స్చేంజ్డ్ ఫర్ 50 rupees, then the price of that commodity is 50 rupees. For example, one commodity exchange to the 50 rupees, that is price is commodity price 50 rupees. Next, ninth one, that is last question in the first lesson, 2 marks. Choice of problem, empika samasya. Every society face the scarcity of resource that gives rise to the problem of choice. ప్రతి సమాజంలో వనరులు కొరతగా ఉంటాయి కాబట్టి చాయిస్ ఆఫ్ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. సో ద ప్రాబ్లమ్ ఆఫ్ చాయిస్ విల్ అరైజ్ బిట్వీన్ దిస్ వాంట్స్. సో హ్యూమన్ వాంట్స్ అన్లిమిటెడ్, బట్ దట్ wants are satisfied to the resource is limited. So wants and means
బిట్వీన్ అరైజ్ టు ది చాయిస్ ఆఫ్ ప్రాబ్లం. ఈ రెండింటి మధ్య చాయిస్ ఆఫ్ ప్రాబ్లం అనేది ఎంపిక అవుతుంది, ఎంపిక సమస్య అనేది అరైజ్ అవుతుంది. సో ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ సొసైటీ, ఎవ్రీ డే, ఎవ్రీ టైమ్ arise or faced to the choice of problem. So these are 9 questions, 2 marks question and answers finished in this first lesson. So next video class 5 marks in the first lesson started. So thank you for watching this video.